తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తూర్పుగోదావరి జిల్లా ఎయిర్పోర్ట్ కి సమీపంలో దోసకాయలపల్లి అంటేనే ఎన్నో సినిమాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవాలి. ఇక్కడ అలనాటి తారలు అందరూ ఈ గుమ్మం ఎక్కి దిగిన వాళ్ళే, ఇంట్లో నివసించిన వాళ్ళే. మనం చెబుతూ వస్తున్నాం కదా, ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్టోరీ వచ్చేసాం మనం. మార్ని వెంకన్న గారు ఎవరైతే కీర్తిశేషులు మున్సబ్ గారుగా పేరు గాంచిన దోసకాయలపల్లి మున్సబ్ గారు అంటే తెలియని వారు ఉంటారని చెప్పుకోవాలి. అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి తరం నాయకుల వరకు అందరూ ఈ ఇంట్లో షూటింగ్ చేసిన వాళ్ళే, సినిమా నిర్మాణంలో ఇక్కడ గడిపిన వాళ్ళే. వారందరికీ కూడా మార్ని వారి కుటుంబం సాదర స్వాగతం పలికి వారికి సకల మర్యాదలు చూపించి గోదావరి మర్యాదలు చేసి అందరినీ పంపించిన వారే. మరి ఇప్పుడు ఆ మార్ని కుటుంబానికి చెందినటువంటి 3వ తరం పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ పేరు? బలరామకృష్ణ. మార్ని బలరామకృష్ణ గారు. ఇప్పుడు మీరు 3వ తరం కదా మార్ని వారి కుటుంబం. ఈ ఇల్లు ఎప్పుడు నిర్మించారు సార్? ఇది 200 సంవత్సరాల క్రితం. 200 సంవత్సరాల నుంచి ఈ ఇల్లు ఇల్లు మంచి వెంటిలేషన్. మా ఇంటి దగ్గర సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, మన గోపాల్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ కూడా మన ఇంటి దగ్గర పడుకుని ఉండేవారు. ఆచార్య రంగా ఆచార్య అందరూ కూడా, గౌతులసన్ గారు, వీళ్ళందరూ కూడా. అసలు ఇక్కడికి ఫస్ట్ అసలు మీకు తెలిసి ఉంటది, మీ తాతగారి హయాంలో జరిగినటువంటి ఈ సినిమా షూటింగ్స్ కానీ, మీరు చూసిన, మీకు ఊహ తెలిసినప్పుడు మీరు చూసిన ఫస్ట్ సినిమా షూటింగ్ ఏం జరిగింది ఇక్కడ? మీరు చెప్పుకున్నటువంటి పెద్ద సినిమాలు ఏం జరిగింది? వంశోద్ధారకుడు. ఎవరండి నటినట్టు? సోహన్ బాబు, కాంచనాను, ఏఎస్ఆర్ ఆంజనేయులు టాప్ పెద్ద ప్రొడ్యూసర్. ఏఎస్ఆర్ ఆంజనేయులు అంటే మన గోగినేని వాళ్ళు, మన ఏగురండి బేజావడ దగ్గర ఆయన తీసాడు. ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమం నిమిత్తం వచ్చారని తెలిసింది నాకు. ఏంటి సార్ అది? రాయలసీమ కారు వచ్చినప్పుడు అండి. ఎన్టీ రామారావు, జీవలక్ష్మి ఇద్దరు వచ్చారండి. మా తాతగారు అప్పుడు 1000 రూపాయలు ఇచ్చేసారు. అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు 200 ఎకరం వస్తుంది పొలం. అంటే ఆయన ఇక్కడికి రావడం, ఇక్కడ రావటం మనకు బాగా పలుకుపడి, మన ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ లీటర్లు అందరూ మా అరుగు మీద కూర్చొని తాతగారు పడుకుంటే లేపటం లేదండి. అప్పుడు ఒక రకమైన జమీందారీ వ్యవస్థ, అంతా జమీందారీ పత్తండి. ఏంటి అసలు మీరు చిన్నప్పుడు ఒక సినిమా యాక్టర్స్ ని వీళ్ళందరినీ చూసుంటారు కదా, చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇక్కడ జరిగినాయి. మేఘ సందేశం సారీ, మనోహర్ పండుగ కృష్ణ గారిని కూడా, కృష్ణనాథ్ గారి టాప్. కృష్ణనాథ్ గారి మీరు ఫేస్బుక్ లో చూడండి, మా గురించి చూడలేదా? చెప్పారు, నేను అది వినే వచ్చాను. నేను ఇక్కడికి చూడాలి మీరు. నేను ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి రావడం, టైర్ ఏదో పంచి రావడంతో వెంటనే మీరు ఇచ్చేయడం, ఆయన వచ్చి ఇక్కడికి ఉండడం, ఆయన గురించి సపరేట్ గా వాష్రూమ్స్ అరేంజ్ చేయడం, ఇవన్నీ మీరు చేశారంట కదా. ఏంటి అప్పుడు మీరు ఉన్నారా ఆ సినారియో? అంతా మేము దగ్గర నుంచి. ఎందుకంటే బాలచంద్ర కూడా 2 years ఉండిపోయాడు ఇక్కడ. 2 సినిమాలు తెలుగులో తమిళ్లో తీసిపోడు. ఆయనేమో ఈయన ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ అని, కేఎల్ఎన్ ప్రసాద్ గారు అబ్బాయి, అన్నగారు అబ్బాయి. చాలా టాప్ అండి, చౌదరీస్లో, కృష్ణా జిల్లా. ఏంటి సార్ అసలు ఇక్కడికి అంత ప్రత్యేకత సంతరించుకుంటాకి? ఇప్పుడు దోసకాయలపల్లిలో కూడా చాలా మంది ఇప్పుడు నేటి తరం సినిమాలు కూడా చేస్తున్నారు. మన ఇంటి దగ్గర అయితే అందరికీ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చి, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా అందరికీ ఎవరైతే వాళ్ళకి మర్యాద చేసేవాళ్ళం. దాని మీద ఒక 50 సినిమాల దాకా తీసుకున్నాం. దోసకాయలపల్లి మున్సబ్ గారి ఇంటికి వెళ్తే భోజనం పెట్టి చంపేస్తారని అంటున్నారు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా. చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను నేను. ఏంటండి అది? మేము మర్యాద చేస్తామండి. ఏం చేస్తారు?
మాకు పూర్వం నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా తాతయ్య గారి కాడ నుంచి కూడా మాకు మర్యాద. ఇప్పుడు కలెక్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా మన ఇంటి దగ్గర భోంచేసి చెన్నారెడ్డి గారిని సంబరపడి ఎక్కడ ఉండేవారు. ఓహో. మొత్తం అందరూ మాకు ఊళ్ళోనూ అందరూ మారినండి. అందరూ 5 తాతలు సంతానం. దాని మీద అందులో ఒక ఆయన ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆయన కలెక్టర్ ఎత్తా అంటే పుచ్చుకోలేదు నరసింహ గారిని. ఓకే. ఆయన మొత్తం వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మా అందరికీ, ఆయన చిన్న రైతు, అందరికీ మనమే అన్ని మంచాలు వేయించినాం, ఇది చేసిన అన్ని మర్యాదలన్నీ మనం చేసేవాళ్ళం. ఓహో. ఏం చెప్తారు ఇప్పుడున్న సినిమా తరానికి, మీరు చూసిన సినిమా తరానికి డిఫరెన్స్? అసలు పోలిక లేదు. ఏం చూసారు మీరు? మేము చాలా పెద్ద సినిమాలన్నీ చూసామండి. చాలా. ఏ సినిమాలో చెప్పండి, మీకు తెలిసి గుర్తున్నాయి మీకు చెప్పండి. మాకు బొబ్బిలి బ్రహ్మణ్ ఒకటి ఉందండి. ఓ. తర్వాత చాలా ఉన్నాయండి. అది ఇప్పుడు ఈ బాహుబలి వాటి కంటే టాప్ సినిమాలు తీశారండి పూర్వం. ఏ సినిమా అండి అది? పేరు మర్చిపోయాయి, చాలా పేర్లు మర్చిపోయామండి, వయసు పరిపోయింది కదండి. గుర్తున్నాయి చెప్పండి కొన్ని. బాలచంద్ర గారు హిందీలో తెలుగులో సినిమా తీసాడు ఆయన. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి కూడా ఉండేవాడు. ఆయన తొలికోడు కూర్చున్న సినిమా తీసాడు ఆయన. ఓకే. మేఘ సందేశం ఎన్ని రోజులు జరిగిందండి షూటింగ్? ఇక్కడ 10 రోజులు తీసారండి హై స్కూల్లో, మా హై స్కూల్లో. ఇక్కడ మన ఇంటి దగ్గర 2 ఊరు మన దాసనారాయణ గారు, మన జగ్గయ్య గారు, నాగేశ్వర గారు, ఇంకా మొత్తం బలరామకృష్ణ, మొత్తం యాక్టర్లు అందరూ ఇక్కడే ఉండేవారు. ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో అలాంటి మేటి తారలు. తర్వాత నాగేశ్వర గారు మటుకు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ షూటింగ్ అయినా ఏదైనా దోసకాయపల్లి మున్స గారు ఇల్లు ఆయన మనకు చాలా ఇష్టంగా అందరికి అన్ని చోట్ల చెప్పేవాడు ఆయన. ఓహో. మరి వాళ్ళ అబ్బాయిలు ఎవరన్నా వచ్చారండి? వచ్చారా? నాగార్జున గారు కూడా వచ్చారా? నాగార్జున గారు వచ్చారా? వచ్చాయండి. ఆయన ఆంధ్రాలో షూటింగ్ తీయించాం. మన అప్పుడు మన రాఘవేంద్ర గారు తీశాడు. ఓకే. రాఘవేంద్ర గారు తర్వాత వాళ్ళందరూ చాలా మటుకు చుట్టాలండి. ఇప్పుడు జగపతి బాబు అన్నాడా, మా పిన్ని గారు అమ్మాయినిచ్చాం. ఓకే. ఇక్కడికి అంతా కూడా 8 కిలోమీటర్లు కోరుకుంటూ అవసరండి చెప్తున్నా. ఓకే. తర్వాత రామానాయుడు గారు మేనాళ్ళకేమో మా తమ్ముడి గారు అమ్మాయినిచ్చాం. ఓకే. అంతా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీ ఇంట్లోనే తిరిగింది, మీరే సంబంధాలు కలిపేసుకున్నారా? ఏంటి అసలు ఎవరికి దక్కని ఈ హోదా, ఇది మీ అందరికి, మీ కుటుంబానికే దక్కింది? అంటే మా తాతయ్య గారు మా నాన్నగారు అలాగ ఉండేవారండి. ఎవరికి ఏమన్నా అన్ని సాయం చేయటం అండి ఫస్ట్ నుంచి. ఎవరు వచ్చినా మర్యాద చేయటం, పంపటం. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ముందు రాగానే ముందు ఆయనకి నమస్కారం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ కానీ టీ కానీ ఇవ్వాలి. ఓహో. లేదా మా వాళ్ళు ఎవరో ఊరుకున్నారు కదా చిత్రం. ఆ తర్వాత భోజనం టైం భోంచేసి వెళ్ళాలి. ఎంతమంది అయినా జరిగిన భోంచేసి వెళ్ళాలి. అదే అనుమతి కొనసాగుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఈ ఇంటి చరిత్ర తెలిసే ఇప్పుడు మీ ఇల్లు హోమ్ టూర్ చేయడానికి వచ్చాను. అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంత పెద్ద ఎవరికి దక్కని ఇటువంటి హోదా, ఇటువంటి అభిమానం మీ కుటుంబం మీద చూపించినటువంటి తెలుగు ఇండస్ట్రీకి ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా వాళ్ళు వస్తారండి, షూటింగ్ తీసుకుంటామని అడుగుతారు. దోసకాయపల్లి వచ్చి షూటింగ్ తీసుకుంటామని పర్మిషన్. తర్వాత ఎవరన్నా కొంతమంది ఏమో తొలి తగ్గ మేము డబ్బులు ఇస్తాం, ఇస్తాం డబ్బులు అతను పోమంటాం. డబ్బులు ఇస్తాను అనగానే అతను బయట పోమంటాం. ఓకే. మా మాట చెప్తున్నాను మేము. అభిమానంతోనే మిమ్మల్ని కొనాలి కానీ ఎవరు వచ్చినా మర్యాద మనం చేయాలంటే మనం చేసి పంపాలండి. అంతే, డబ్బుతో కొనలేదు. అందుకని చిరంజీవి మోటార్సైకిల్ని బుల్లెట్ నేను నేర్పాను. మా శంకరపల్లి మా గుర్రం, చిరంజీవి మురళీమోహన్కి మేము నేర్పాం గుర్రం ఎక్కడం. చిరంజీవి ఎత్తమన్నా మా అరుగు మీద కూర్చుని ఉండేవాడిని బయట. ఆయన ఏ సినిమాకి వచ్చారు? మనోరు పాండవులు. మనోరు పాండవులు 1000 రూపాయలు ఇచ్చారు అప్పుడు చిరంజీవికి. అబ్బా, ఆ రోజుల్లోనే 100 ఎకరాలు పారితోషికం తీసుకున్నాడు ఆయన. మన మోహన్ బాబు కూడా అలాగే 4 సినిమాలు తీసుకున్నాడు. అలాగే శోభన్ బాబు మెడ్రాస్లో మొత్తం మీద
ఓ 10 కోట్లు వస్తాక నా పేరు పెట్టుకున్నాడు అబ్బా, నమ్మకంగా. అచ్చా అచ్చా అచ్చా. అంత ఫ్యామిలీ రిలేషన్స్ మీకు. ఆ, అసలు ఏమనిపిస్తుంది అండి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అలాగా మీ అభిమానం అది చేసుకున్నప్పుడు ఆ టైంలో? మేము ఎవరు వచ్చినా హ్యాపీగా ఉండి అందరికీ మర్యాదలు చేసి వాళ్ళు ఉన్నంతగా సేపు ఉండి జాగ్రత్తగా అన్నీ పంపుతాం. ఎవరికి పై కూడా స్టూడియో కంటే బాగా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఓకే. ఎవరైనా బయటికి వెళ్ళి అక్కడ టర్నింగ్లో వెళ్ళిపోమని అనుకుంటే బయటికి వెళ్ళిపోతారు. మరి కోరుకుండా ఇవన్నీ ఉన్నాయి కానీ డ్రాయింగ్ నువ్వు వరస్ట్గా ఉంటుంది అండి. కడియం వెళ్తే ఇంకా వరస్ట్. ఆ షూటింగ్ జరగనివ్వరండి. ఓకే ఓకే. అక్కడ మనకు అలా కాకుండా మేము ఏం చెప్తే చేయాలండి. ఆ ఊరంతా కూడా కరెంట్ కావాలనుకోండి మొత్తం అన్ని లైన్ల మీద తీసేసుకోవచ్చు ఫ్రీగా. నో అంటాం కుదరదండి. జనరల్ గా ఒకప్పుడు దోసకాయల పళ్ళు అంటే బాగా బత్తాయి తోట, బత్తాయి తోటలు ఇవన్నీ ఎక్కువ ఉండేయండి కదా. బత్తాయి, నిమ్మ, కొబ్బరి, పనస ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేమో పామ్ ఆయిల్ తోటలు వచ్చినాయండి. ఇప్పుడు వచ్చేసినాయి పామ్ ఆయిల్ తోటలు వచ్చేసినాయి. కొన్ని ఉన్నాయండి బత్తాయి తోటలు బోల్డ్ ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇక్కడ అతిథి మర్యాదలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాలు రాసి గోపాల్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చి మన ఇంటికి వచ్చి హై స్కూల్కి 10 ఎకరాలు ఇచ్చామండి మేము. ఇప్పుడు ఎంత తెలుసండి ఎకరం? ఇప్పుడు 2 కోట్లు అండి ఎకరం. 10 కోట్లు ఫ్రీగా 10 పిల్లలు చదువుకుంటాక 10 కోట్లు మా తాతగారు ఇచ్చారు రాసేసి. అంటే వాళ్ళందరూ మళ్ళీ మీరు మీతో ఫోన్ లో మాట్లాడడం కానీ మన సంజయ్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ బాగుండు. రామలింగరాజు గారి వీళ్ళందరూ కూడా మాకు బాగా సత్యం నాగరంగ ఆయన కూడా బాగా మాట్లాడతారా మీతో? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చివరిలో మీరు ఎవరు పెద్ద హీరోలతో ఎవరితో మాట్లాడారు ఈ మధ్యన అండి? ఈ మధ్యకాలంలో మీకు తెలిసిన వాళ్ళు మనం రాజమౌళి వీళ్ళందరూ కూడా మనం ప్రొడ్యూసర్ ఉన్నాడండి. మా వదిన గారు చెల్లి గారు అబ్బాయి, సొంత చెల్లి గారు అబ్బాయి. ఎవరండి? మా శోభనాద్రి గారు. ఓకే ఓకే ఓకే. తర్వాత కీరవాణి ఇద్దరు కూడా బాగా తెలుసు. మన రాఘవేంద్ర గారిని బట్టి వాళ్ళందరూ బాగా టచ్. రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు ఎప్పుడు వస్తాండి. తర్వాత ఏమో ఈ బాలచంద్ర వీళ్ళందరూ కూడా బాగా ఇష్టం అండి. విశ్వనాథ్ గారు, బాబు గారికి ఇంకా ఇష్టం ఉండమే ఉంటాయి. డైరెక్టర్ బాబు. ఓహో, బాబు గారికి ఆయన ఎలాంటి మన గోదావరి నేటివిటీ బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. మంచి గొప్ప డైరెక్టర్. ఓకే. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారా? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారా? ఈ మధ్యకాలం ఏంటంటే బెండప్ బెండప్పారో తీసిన కానీ ఆపేసామండి మేము. ఓహో. మేము ఎవరు ఉండకపోతాం ఇక్కడ చేయటం. వాళ్ళు వస్తే సరిగ్గా మర్యాద ఉండదు. ఓకే. అంటే ఇక్కడ లాస్ట్ సినిమా బెండప్పారావేనా? బెండప్పారావు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు. చాలా మంది వస్తుంటారు కానీ కుదరదు. కానీ ఆ సెంటిమెంట్ ఒకటి ఉంది, దోసకాయలపల్లిలో సినిమా షూట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని. అదే ఇప్పుడు రామ్ చరణ్ కూడా పాటించి ఇప్పుడు లేటెస్ట్ సినిమాలో కూడా రామ్ చరణ్ దిల్ రాజు వచ్చారండి మా ఊరు. అదే వాళ్ళు వచ్చారండి. మేము అసలు ఎవరినో డ్రైవర్ వాళ్ళు ఎలాగొచ్చారంటే అండి, ఓ డ్రైవర్ ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఇచ్చేసారు అసలు మమ్మల్ని. ఇప్పుడు ఆయన కావాలనుకోండి ప్రొడ్యూసర్ అన్న రావాలి, హీరో అన్న రావాలి, లేదా డైరెక్టర్ అన్న రావాలి కదండి. అది కాకుండా చిరంజీవి కొడుకు కదండి రామచరణ్. చెప్తున్నాండి మేము సెంటిమెంట్గా అలాంటి మర్యాద ఉంటే మర్యాద ఇస్తాం, మర్యాద లేకపోతే మర్యాద. మామూలుగా చెప్తున్నాను ఫ్యాక్ట్. అంటే ఇప్పటికీ మీరు ఇంకా ఆ జమీందారీ వాళ్ళలోనే ఉన్నారా? అదేం లేదు. దానికోసం మీరు వచ్చారనుకోండి మీకు మర్యాద చేసి పంపాలి. కానీ మొన్న ఎవరో హైదరాబాద్ నుంచి అండి సరదాగా ఈస్ట్ గోదావరిలో పందాలు వస్తాయని చెప్పి ఎవరో రెడ్డి గారి ఫ్యామిలీ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాయండి. వాళ్ళు సరదాగా ఫ్యామిలీతో వచ్చారు. ఇక్కడ మారేడుపల్లి అన్నీ చూసి వచ్చి మన ఇంటికి వచ్చారు. వచ్చి అన్నీ చేసి అన్నీ మర్యాద చేసి పంపారు. చెప్తున్నాండి. అంటే మనం ఎవరిని కించపడతాం అంటే ఏముండదండి. అందంగా మర్యాద చేసి పంపుతాండి. మినిస్టర్ సుధీర్ బాబు గారు దగ్గర ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏదో యోగిరెడ్డి గారు ఆయన వచ్చారు మీ ఇంటికి. మా ఇంటికి
తెలిసిందండి నాకు తెలిసింది ఆ రోజు నాకు చెప్పారు. బాగా క్లోజ్ అని చెప్పాడు సుధీర్ బాబు. ఎస్ సుధీర్ బాబు గారికి బాగా దగ్గరగా ఉంటారండి ఆయన. ఆ తెలంగాణ నుంచి కూడా ఇప్పటికీ అతిథులు వస్తున్నారు ఇంకా. అంటే ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు జనరేషన్కి? అంటే వేరే వాళ్ళు స్వయంగా రాకుండా ఎవరినైనా కౌలు పంపిస్తే మీకు కోపం వస్తుంది? ఆ కోపాన్ని కాదండి. ఇప్పుడు దిల్ రాజు వచ్చేయండి దోసపల్లి, ఆ రోడ్డు మీద ఎవరు తీసుకున్నాడో మా లైబ్రరీ మీదే, మా సొంత లైబ్రరీ రోడ్డు మీద. అక్కడే మామూలు ఆంజనేయ స్వామి గుడి, తర్వాత మన నంది బొమ్మ ఇవన్నీ ఉంటాయి. అదంతా మాదేస్తాను చెప్తున్నాను. ఒకప్పుడు మేటి తారలందరూ కూడా ఇదే ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉంటూ ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని, ఈ గ్రామంకి వచ్చి షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడంటే రాయములు ఉంటున్నారండి అందరూ. తర్వాత వంట కూడా రాయముడి తీసుకుంటున్నారు కరగద మీద. అక్కడి నుంచి అన్ని కేరళ మధ్యాహ్నం మట్టుకు చాలా మందికి మన మెయిన్ వాళ్ళందరికీ మన దగ్గర పోతాం. ఓకే అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కూడా ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నారంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటారు దోసకాయలపల్లికి? మంచితనం ఉండి అందరూ ఊరందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఓహో, ఇప్పుడు సినిమా షూటింగ్స్ తో పాటు ఎక్కువగా టీవీ సీరియల్స్ కూడా ఎక్కువ మీ ఊళ్ళో షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? రిక్వెస్ట్ చేసిన ఎవరికి అలౌ చేయలేదండి. అంటే ఎందుకు? తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ పచ్చంగా ఇల్లు కట్టుకుంటున్నామండి. తర్వాత ఏమో ఇక్కడ మా వదిన గారికి బాగాలేదు, మా ఇద్దరికి కూడా ఏం బాగుంటలేదు. ఇంకెవరికి ఇచ్చిన ఏం చేసిన ఇబ్బంది. మనం వాళ్ళు వచ్చారనుకోండి సరిగ్గా చూసి చూడాలి. మనం చూడలేనప్పుడు మనకేం రూపాయి పర్లేదండి వాళ్ళది. మీకు అవసరం లేదు. చాలా మంది వచ్చిన ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా యాక్టర్లు కూడా అవి బాబోయ్ రోజుకి మీకేమో ₹1,00,000 ఇస్తారు, లేదా 50,000 ఇస్తారు, ఇలాగా అలాంటి మాట్లాడకూడదమ్మా. మీకు కావాలంటే సరదాగా సంతోషంగా ఉండి మీరు అంటే ఈ లోపల ఒకళ్ళు బత్తకాయలు కావాలన్నా, ఒకళ్ళు పంచకాయలు కావాలన్నా, ఒకళ్ళు కుంకుడికాయలు కావాలన్నా, ఏం కావాలన్నా అన్ని ఇస్తా ఉండే. వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నాను. ఇప్పుడు ఈ పలంగా మీరు ఇల్లు కట్టుకుంటాను అంటున్నారు, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ తర్వాత దీన్ని ఏమన్నా షూటింగ్ మళ్ళీ సాధారణంగా ఎవరు ఇంకా ఇల్లు ఇంకెలా శిథిలం అయిపోవాలి? శిథిలం కాదండి, దీన్ని రీమోల్డ్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ఎందుకు కడుతున్నాం అంటే వాస్తు కడుతున్నాం. అక్కడ నైరుతి పెరగాలండి, ఇక్కడ ఈ సైన్యం డౌన్ అవ్వాలి, ఇది డౌన్ అవ్వాలి, పెరగాలండి. దాని గురించి 2-3 సంవత్సరాలు పెట్టి ఇల్లు పాడు చేయటం ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మీరు 3 సార్లు చూసుంటారు. అశోక్ చక్రవర్తి కోట చూడండి, మరి 1400 సంవత్సరాలు అయింది. అవును, చెప్తున్నాను. అలాగే కాపాడుకుంటూ వచ్చారు. అలాగే ఉంది కదండి, మీరు కూడా అలాగే కాపాడతారు. చెప్తున్నాను. మనం విజయనగరం మహారాజు కోట ఉంది, విజయనగరం, అది కూడా అలాగే ఆడపిల్ల హాస్టల్కి ఇచ్చేసారు, కాలేజీకి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, అలాగే దీన్ని కూడా అలాగే వెస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మన ఈస్ట్ గోదావరిలో ఉండే అన్నిటికంటే టాప్ ఊరంతా చౌదరీస్ ఎక్కువ, కొంచెం కాపులు ఉన్నారు, తర్వాత మామూలుగా బీసీలు ఉన్నారు. ఆ ఊర్లో మటుకి ఒక ఇల్లు 4 ఎకరాలు 10 ఎకరాల ఇంట్లో ఉంటాయి, ఇల్లు పెద్ద ఇళ్ళు ఉంటాయండి. ఒకసారి 2,000 మంది భోంచేయచ్చు. మండవేలు ఉంది. ఇప్పుడు మా వదిన అమ్మమ్మ గారి ఇల్లు, మా సొంత వదిన అమ్మమ్మ గారి ఇల్లు. ఎవరండి అది? కోళ్ళండి, పామర్ పక్కన. రాంధపురం ఉందండి. తర్వాత కోటిపల్లి ఉందా, కోటిపల్లికి 3 కిలోమీటర్లు. పామరు అదే ఆ ఊరి పేరు కోళ్ళ అంటారండి. మళ్ళీ వెస్ట్ గోదావరిలో కోళ్ళ అని ఉంది, అది కూడా అక్కడందరూ కాపులండి, ఇక్కడందరూ చౌదరీస్. వాళ్ళ ఇల్లు కూడా మా అలాగే ఉంటాయి. అవి కూడా చాలా గొప్ప 6,000 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని కూడా చౌదరీస్ ఏమనండి, కాపులు ఏమనండి. అంటే టాప్ పంటలు 1000 ఎకరం 2,000 ఎకరం లేని వాళ్ళు ఉండరు చాలా మంది. 100% బాగుంటారు. ఇప్పుడు తర్వాత యాదవులు ఉంటారో అమలాపురం సైడ్ చెట్టు బజ్జీలు ఉంటారు, వాళ్ళు కూడా మంచి బాగా
హై లెవెల్లో ఇదిగా ఉంటారు. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు మీకు బాగా బెస్ట్, బాగా ఎక్కువగా ఇష్టపడి పొగిడిన సందర్భం ఏమైనా ఉందా? సినిమా వాళ్ళండి సినిమా సోహన్ బాబు, మోహన్ బాబు, రాఘవేంద్ర ఏమనేవారు సార్ వాళ్ళు? దాసన్ కూడా మేము అంటే ప్రాణం. ఓకే. ఏమని చెప్పేవారు ఆయన మీకు? ఏం చెప్పలేదు, మామూలు సాధారణంగా వచ్చి వస్తూ ఉంటాం. ఎందుకు జితేంద్ర మీకు శక్తి కపూర్ వచ్చారు హిందీ వాళ్ళు. ఓహో. వాళ్ళు వచ్చి దేవత షూటింగ్ వచ్చి వాళ్ళు మనకేమో పీతలు పంపడాలు ఇవన్నీ దొరుకుతాయి కదండి. రకరకాల కూరలు వండి పంపితే వాళ్ళు ఇంగ్లీష్ ఏంటని అడిగి బొమ్మడం కావాలో పీత కావాలని ఓకే. అలా సంపాదించి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. శ్రీదేవి గారు కూడా ఏమని చెప్పారు? శ్రీదేవి గారు శ్రీదేవి గారు శ్రీదేవి అన్ని తింటాను నేను. ప్రేమలో అంత నాన్ వెజిటేరియన్ తింటుంది, వెజిటేరియన్ తింటారు అసలు. తర్వాత మళ్ళీ అన్ని రకాలు తిని 2 మామిడి పళ్ళు, కొత్తపల్లి కప్పుడు మామిడి పళ్ళు తిని మళ్ళీ పాలు తాగుద్ది షూటింగ్ వెళ్ళి. అలాగే మళ్ళీ జయప్రద అలా చేయదండి. జయప్రద మామూలుగా మామూలుగా జయసుధ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఓకే. జయసుధ కూడా చాలా మంచిది. సినిమా వాళ్ళు అందరూ టాప్ వాళ్ళు అందరూ మంచివాళ్ళు అండి. మనకి ఎవరితోనూ మన విరోధులను కాల్చలేదు. మనకు బాగా కృష్ణరాజు గారు బాగా ఇష్టం ఉండేది. కృష్ణరాజు గారు తమ్ముడు ప్రభాస్ నాన్నగారు, సూర్యన్ రాజు గారు మేమంటే ప్రాణం ఇచ్చేసి. ఆయన వచ్చారండి ఇక్కడికి? ఏండి ఇప్పుడు చిన్నప్పుడు ప్రభాస్ కూడా వచ్చేవారు ఇక్కడికి? ప్రభాస్ ఎప్పుడు లేదండి. చిన్నప్పుడు లేదండి. చిన్నోడండి ప్రభాస్. అక్కడ మూడోడుగా చిన్నోడు, ముగ్గురులో చిన్నోడు. ఓకే. సూర్యన్ రాజు గారు చిన్న అబ్బాయి అండి. అచ్చా. ఎప్పుడైనా తీసుకొచ్చారు ఆయన చిన్నప్పుడు ఏమన్నా? అలా పెద్ద అబ్బాయిని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత సరే మా తమ్ముడు గారు అబ్బాయి ఉండేవాడు, మంచిగా అందంగా బాగుండేవాడు. కృష్ణరాజు గారు పెంచుకుంటా అనేవారు. అచ్చా. ఇక ఏం చెప్తారు ఇప్పుడు వచ్చే కొత్త తరానికి? ఏం చెప్తారు? మీ ఇల్లు కానీ మీరు అప్పుడు నుంచి చూస్తున్నటువంటి మీ తాతల హయాం నుంచి కూడా మర్యాదలు చేసుకుంటూ వచ్చారు. ₹1 ఆశించకుండా అందరికీ సేవ చేసుకుంటూ వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వచ్చే కొత్త తరానికి ఏం చెప్తారు మీరు? కొత్త తరానికి ఏం చెప్తాను, ఎందుకంటే అండి మేము ఇంక రెస్ట్లోకి వెళ్ళిపోయామండి. రిటైర్ అయిపోయాము. అదే వాళ్ళకి కొత్త జనరేషన్, మీ అబ్బాయిలకు కానీ జనరేషన్ మనకు కుదరదండి. ఏమంటూ ఉంటారు వాళ్ళు మర్యాదలో పెద్దవాళ్ళు, వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా రామారావు అనండి, లేదా బాలకృష్ణ అనండి, కూడా ఎంతో మర్యాద చేశారు. రాజశేఖర్ గారి సినిమాలకు వచ్చాడు జీవితాన్ని. అలాగే మన ఈయన ఎవరో రాజుగారు ఉన్నారు కదా, రవితేజ, వాళ్ళు ఎవరు వచ్చినా మర్యాదగా ఉంటారు. ఓకే. పూర్వం నుంచి ఉన్నవాళ్ళు మర్యాదగా ఉంటారండి. ఇప్పుడు మయంగా సంపాదించుకుని మయంగా వచ్చే జనంకి మనకి సంబంధం ఉండదండి. ఇప్పుడు జనరేషన్ అదండి. మనకు సూట్ అవ్వదండి. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తాతగారి లెవెల్ మీకు రాదు. ఖచ్చితంగా రాదు. ఎవరికైనా అంతే. ఇప్పుడు మీది కానీ, మీ తాతయ్య గారు కానీ, అలాగే మీ పిల్లలకి కానీ, మీ మనవాళ్ళకి కానీ చాలా జనరేషన్ గ్యాప్స్ వస్తాయి కదండి. అప్డేట్ అవుతుంది ప్రస్తుతం, పరిస్థితులు అన్ని అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం వచ్చేసింది. టెక్నాలజీ కంప్యూటర్. మరి మీ మనవాళ్ళు కానీ మీ ఎవరికి రాదండి. వాళ్ళెవరికి కూడా మరి మీరు చెప్తామని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసినా రాదండి. అలా కాదండి. ఇప్పుడు అంతా గంటలో 10 లక్షలు సంపాదించాలి, లేకపోతే ₹1 సంపాదించాలి, మనం ఇలా చేయాలి అలా చేయాలి, లేకపోతే అమెరికా పోవాలి ఎక్కడ పోవాలని కూడా. కానీ ఎవరన్నా మంచిగా ఉంటే స్నేహం చేద్దామన్నా కూడా ఉండదండి. చాలా బాగా థ్యాంక్స్ అండి. మీరు మీ సమయాన్ని కేటాయించి నాకు మొత్తం మీరు మామూలుగా మా స్నేహితులు, మీరు మీ జీవితం చేస్తాను. నమస్కారం.